హనుమకొండ కలెక్టరేట్ లో దారుణం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ మహిళా ఉద్యోగుల పాలిట కామాంధుడిగా మారాడు. కార్యాలయంలోనే ఓ మహిళా సిబ్బందిపై అత్యాచార యత్నం చేయగా ఆమె తప్పించుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే ఇర్ఫాన్ పై సస్పెన్షన్ వేటు వేశారు. బాధితురాలు నుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఇర్ఫాన్ కొన్నేళ్లుగా కింద స్థాయి మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు సమాచారం. హనుమకొండ కలెక్టరేట్ లో దారుణం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ మహిళా ఉద్యోగుల పాలిట కామాంధుడిగా మారాడు. కార్యాలయంలోనే ఓ మహిళా సిబ్బందిపై అత్యాచార యత్నం చేయగా ఆమె తప్పించుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే ఇర్ఫాన్ పై సస్పెన్షన్ వేటు వేశారు. బాధితురాలు సుబేరియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఇర్ఫాన్ కొన్నేళ్లుగా కింద స్థాయి మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో ఒక మహిళ ధైర్యం చేసి బయటకు వచ్చి సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఇర్ఫాన్ సోహెల్ అనే ఉద్యోగి చేస్తున్న వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును సుబేదారి పోలీసులు నమోదు చేశారు. ఇర్ఫాన్ సోహెల్ అనే ఉద్యోగి కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఇతను గత కొంతకాలంగా కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను వేధిస్తున్నాడు. లైంగికంగా వేధిస్తుండటంతో చాలా మంది ఆయన బాధితురాలుగా ఉన్నారు, కానీ ఎవరు బయటకు రాలేదు. కానీ ఒక మహిళా ఉద్యోగి ధైర్యం చేసి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. వెంటనే సుబేదారి పోలీసులు అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో ఈ ఇర్ఫాన్ సోహెల్ పైన హన్మకొండ జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. గత కొంతకాలంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్టుగా దీన్ని బట్టి బయటకు వస్తుంది. అదేవిధంగా ఏకంగా కలెక్టరేట్ కార్యాలయంలోనే ఇలా జరుగుతుందంటే మహిళా ఉద్యోగులకి ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత ఏమాత్రం ఉంది, భద్రత ఎలా ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇర్ఫాన్ సోహెల్కి సంబంధించి పూర్తి అతని గత చరిత్ర ఏంటి, అదేవిధంగా అతని గత గుణాలు, వీటన్నింటినీ ప్రస్తుతం పోలీసులు బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అదేవిధంగా అతన్ని ఇందులోంచి కూడా జిల్లా కలెక్టర్ తొలగించారు. సుధాకర్, అయితే ప్రస్తుతం అయితే ఇటు జిల్లా కలెక్టర్ వెంటనే ఈ అంశానికి సంబంధించి ఇర్ఫాన్ పై అయితే సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?
సుధాకర్, అయితే ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ స్పందించి ఇర్ఫాన్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది కాబట్టి మహిళా ఉద్యోగులతో పాటు ఇతర మహిళా సంఘాలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి వ్యక్తులను ముందస్తుగా గుర్తించి ఇలాంటి వ్యక్తుల బారిన పడకుండా మహిళలను చూడాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ఇతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. చాలా మంది మహిళా ఉద్యోగులతో పాటు ఇతర మహిళా సంఘాలు జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. అందులో కొండా సురేఖ, అదేవిధంగా సీతక్క, వారిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంకేమైనా ప్రభుత్వ కార్యాలయాలు లేకుంటే ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారా, లేకుంటే ఇతరత్ర వ్యవహారాలకు గురవుతున్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.